పాకిస్తాన్ రెండవసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 160 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ రెండవసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ రెండవసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రైట్, ఇక పాకిస్తాన్ రెండవసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. తాజాగా 120 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. తొలిసారి 450 కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని పాక్ ప్రయోగించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ప్రస్తుతం పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాను భారత్ మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెగిపోయాయి. పూర్తిగా మనం ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం కానీ, అదేవిధంగా సింధు జలాలకు సంబంధించినటువంటి వాటిని ఆఫ్ చేయడం కానీ, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణుల ప్రయోగం, ముఖ్యంగా 2 క్షిపణులు ప్రయోగించడం జరిగింది. దాంట్లో రెండవది 120 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి క్షిపణిని ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా మొదటిది 450 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళేటటువంటి క్షిపణిని కూడా ప్రయోగించినటువంటి నేపథ్యంలో ఒకవైపు అటు భారత్ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2 దేశాల మధ్య పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం నెలకొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం అంతా కూడా పాకిస్తాన్ని ఎండగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఉగ్రవాదుల్ని ఏరివేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగా ఇప్పటికే ఒకవైపు బోర్డర్ల దగ్గర టైట్ సెక్యూరిటీ, అదేవిధంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కాలు దువ్వుతుందా కయ్యానికి అనేటటువంటి సంకేతాలు అందుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ఏ విధంగా ప్రిపేర్ అవుతుందన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే అక్కడ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తర్వాత, పహల్గామ్లో ఉగ్రదాడి ఎఫెక్ట్ జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జైల్లో కూడా ఉగ్రదాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ సిటీలలో కూడా ఉగ్రవాదులు దాడులు చేసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ని ఏ విధంగా నిలువరిస్తుంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం మన బోర్డర్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు పాకిస్తాన్ కాల్పులు జరుగుతుంది, ఎప్పుడు టెర్రరిస్టులు ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారన్నది మాత్రం అందరూ కూడా ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, యాక్చువల్లీ చూసుకున్నట్టయితే ఇంత జరిగినప్పటికీ కూడా కయ్యానికి కాలు దూసేంత ధైర్యం చేస్తుంది పాక్. ఎందుకంటే దాదాపు మన భారతదేశంలో అక్రమంగా చొరబడి ఈ యొక్క పర్యాటకులపై దాడి చేసి దాదాపు చాలామంది ప్రాణాలను పొట్టబెట్టుకుంది. అయినప్పటికీ కూడా ఇంత మాత్రం కూడా ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకుండా క్షిపణిల ప్రయోగాలు చేస్తున్నాయి. అలాగే ఇప్పటికీ మన పీఓకే బార్డర్లో కూడా చాలా మటుకు దాడులు కూడా జరుగుతున్నాయి, ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియా పూర్తి స్థాయిలో అన్నిటినీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్నిటినీ కట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలు కానీ ఇతర ఒప్పందాలు కానీ. ప్రస్తుతం దానిలో భాగంగా మరొకవైపు పాకిస్తాన్కి సంబంధించి క్షిపణుల ప్రయోగం అనేది ఒక మేకపోతు గాంభీర్యం లాంటి ప్రదర్శనని ప్రస్తుతం పాకిస్తాన్ ప్రదర్శిస్తుంది అనేటటువంటి వార్తలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా పైన యుద్ధం చేసేటటువంటి శక్తి లేదు, పూర్తి స్థాయిలో అక్కడ సైన్యం లేదు. ముఖ్యంగా ఇండియా పైన యుద్ధం చేయాలంటే అంత సామర్థ్యం కూడా పాకిస్తాన్కి లేదు. కానీ అక్కడ పాకిస్తాన్ ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఈ 2 క్షిపణులను కూడా ప్రయోగిస్తూ ఇండియాని భయపెట్టాలి అనేటటువంటి ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నట్లుంది. ప్రస్తుతం దానికి అనుగుణంగా ఒకవేళ భారత్ కూడా ఇటువంటి దాడులు చేయాలనుకుంటే మాత్రం ఒక తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ పైన ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ సైన్యం అంతా కూడా విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంది. కానీ భారత ప్రభుత్వం ఓపిక పడుతూ కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఓన్లీ భారత ప్రభుత్వంకి సంబంధించినటువంటి టార్గెట్ ఒక్కటే, అది ఉగ్రవాదుల్ని ఏరివేసేటటువంటి ప్రయత్నం. ప్రస్తుతం దానిలో భాగంగానే గతంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్లు కూడా చూసినాం. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కూడా ఉగ్రవాదుల్ని ఎక్కడికక్కడ కూడా ఇండియా ప్రభుత్వం మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగా పహల్గామ్కి సంబంధించినటువంటి